హాయ్ అండి. నేను ఆడవారి కోసం కొన్ని బిజినెస్ ఐడియాస్తో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి బిజినెస్ ఐడియాస్ అంటున్నారు? ఆడవాళ్ళు ఇంట్లో ఉండే మనీ సంపాదించే మార్గాలు చెప్తానన్నారు కదా అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్. ఈ రోజుల్లో ఆడవాళ్ళు అయితే దేనిలోనూ తక్కువ కాదండి, మగవాళ్ళతో సమానంగా వర్క్ చేస్తున్నారు. కొంచెం మంది అయితే ఏమనుకుంటారంటే నా దగ్గర డబ్బు లేదు, చదువు లేదు, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఇలా ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పే బిజినెస్ ఐడియాస్తో బాగా ఎడ్యుకేటెడ్ అయి ఉండాల్సిన అవసరం అయితే లేదండి. అంటే కొద్దిపాటి అమౌంట్ ఉన్నా సరిపోతుంది. అండ్ కొన్ని ఐడియాస్ అయితే అసలు మనీ ఇన్వెస్ట్మెంటే చేయాల్సిన అవసరం ఉండదు. ఫస్ట్ అయితే మనకి ఏ పని చేద్దాం అన్న ఒక ఐడియా అయితే ఉండాలండి. అండ్ దాన్ని ఇంప్లిమెంట్ చేసే సత్తా కూడా ఉండాలి. అప్పుడైతే మనం ఏ పని మొదలుపెట్టినా ముందుకు వెళ్ళిపోతామండి. అసలు ఈ సృష్టిలో ప్రతి మనిషికి కూడా దేవుడు ఏదో ఒక టాలెంట్ అయితే పెడతాడండి. మనలో ఉన్న ఆ టాలెంట్ ఏంటి అని ఎవరికి వాళ్ళు గ్రహించుకోగలిగితే గనక మనం చేసే పనికి పెద్ద పెట్టుబడి అదే అని చెప్తాను నేనైతే. మనం అయితే ఏ పని చేసినా మనకి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్తో కమ్యూనికేషన్ అయితే ఉండాలండి. మనకు ఫ్రెండ్స్ ఉన్నా అంటే మనం ఏ బిజినెస్ చేయాలన్నా కానీ పబ్లిసిటీ ఉండాలి కదా. అంటే మౌత్ పబ్లిసిటీతో నేను ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నాను అని చెప్తే కనుక అలాగా ఒకరికొకరికి పాస్ అయ్యి అందరికీ తెలుస్తుంది అనమాట. ఫస్ట్ అయితే కనుక ప్రతి గృహిణికి కూడా వంటలు అయితే పర్ఫెక్ట్గా ఎవరికి వాళ్ళ స్టైల్లో చేస్తారు కదండి. అలా టేస్టీగా రుచిగా ఉండే టాలెంట్ కనుక ఉంటే కనుక వంటలతో ప్రారంభించుకోవచ్చు. అంటే చదువు లేని వాళ్ళు, పెద్దగా నేను ఇన్వెస్ట్ చేయలేను అన్నవాళ్ళు కొంచెంతో స్టార్ట్ చేస్తే, అంటే ఒక పొడులు, పచ్చళ్ళు అలాగా స్టార్ట్ చేస్తే కనుక వంటలు అయితే బాగుంటాయండి. ఈ రోజుల్లో అయితే చాలామంది ఏంటంటే ఇంట్లో ఏమీ వండుకోవట్లేదు, ఎక్కువైతే బయట ఫుడ్సే ప్రిపేర్ చేస్తున్నారండి. అందుకని మనం ఈ విధంగా ఆలోచిస్తే కనుక అది మంచి బెనిఫిట్ అయితే మనం చూడగలం. ఇంకొంచెం ముందుకు వెళ్తే కనుక చిన్నగా ఇంట్లోనే టిఫిన్స్ రెడీ చేసి ఇవ్వడం, లేదంటే ఇంకొంచెం అమౌంట్ పెట్టగలను అనిపిస్తే కనుక క్యాటరింగ్, ఆ ప్రాసెస్ కూడా చాలా బాగుంటుందండి ఈ రోజుల్లో. క్యాటరింగ్ ఏదైనా ఫంక్షన్స్కి అవి చిన్న చిన్న క్యాటరింగ్స్ కనుక ఒప్పుకుంటే అదే సక్సెస్ అవుతుంది అనమాట. లేదు నేను స్వీట్స్ బాగా చేయగలను అని అనిపిస్తే కనుక ఇలా స్నాక్స్ పిల్లలకి బయట నుంచి తెచ్చుకోకుండా ఇలా ఒకళ్ళు ఇంటి దగ్గర చేస్తున్నారంటే చాలా నీట్గా అని కనుక మనకి ఒక కాంప్లిమెంట్ కనుక వచ్చిందంటే కనుక రెగ్యులర్గా మన దగ్గరికి వస్తారండి. అలా కూడా మనం ట్రై చేయొచ్చు అనమాట. తర్వాత ఈ మధ్యకాలంలో చాలా కుటుంబాల్లో మనం చూస్తున్నాం, ఉద్యోగాల పరంగా అయితే, చదువుల పరంగా అయితే విదేశాలకైతే వెళ్ళిపోతున్నారు కదా పిల్లలు. పెద్దవాళ్ళు అయితే ఇంట్లో ఉండిపోతున్నారు. వాళ్ళకి ముసలితనంలో వాళ్ళు చేసుకోలేక, అలాగని పిల్లల దగ్గర లేక చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళు వండుకుని తినే ప్రసక్తి అయితే ఉండట్లేదు కదా. ఆ సిట్యుయేషన్స్ చాలామంది కుటుంబాల్లో ఎదుర్కొంటున్నారు. అందుకని అలాంటి వాళ్ళ కోసం మనం ఒక హెల్ప్ చేసినట్టు ఉంటుంది, అలాగని మనకి యూస్ఫుల్ అవుతుందండి. ఇంట్లో ఉండి మనం ఏ పని చేసుకోవాలన్నా వాళ్ళకి టిఫిన్, క్యారియరు వండి పంపించడం అనేది అది ఆ ప్రాసెస్ కూడా చాలా బాగుంటుందండి. సిటీస్లో అయితే ఆల్రెడీ మొదలు పెట్టేశారు. అలా కనుక మనం తీసుకుంటే ఒక 10 కుటుంబాలు అలా తీసుకున్నా కానీ మనకి నెలకు వచ్చేసరికి చాలా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. చాలామంది లేడీస్ అయితే చదువుకుని కూడా ఇంట్లోనే ఉండిపోతారండి. వాళ్ళ ఇంట్లో జాబ్ చేయడానికి ఒప్పుకోకో ఏ కారణాలైనా కానీ ఇంట్లోనే ఉండిపోతారు కదా. అలాంటి వాళ్ళు కూడా ఇంట్లో ఉండే ట్యూషన్స్ చెప్పుకోవచ్చండి. అలా కూడా మనీ ఎర్న్ చేయొచ్చు అనమాట. అలాగే టైలరింగ్ వచ్చిన వాళ్ళు అయితే కనుక ఇంట్లోనే మిషన్ కుట్టుకోవచ్చండి. మీరు మంచి టైలర్ అయితే కనుక చక్కగా క్లాసులు కూడా చెప్పుకోవచ్చు. ఆ విధంగా క్లాసులు చెప్పుకోవడం వల్ల మీరు స్టార్ట్ చేశారని అనేక మందికి తెలుస్తుందండి. ఎందుకంటే నేర్చుకునే వాళ్ళు మన ఇంటికి వస్తారు కదా, వాళ్ళ ద్వారా అనేక మందికి తెలుస్తుంది. అదే మీకు కటింగ్ రాదు, స్టిచ్చింగ్ అయితే బాగానే చేస్తాను అని అనిపిస్తే కనుక మనకి ఈజీగా టైలరింగ్ షాపుల్లో
పీస్ వర్క్ ఇస్తున్నారండి ఇప్పుడైతే. ఆ పీస్ వర్క్ మనం వాళ్ళు కట్ చేసిన తర్వాత తెచ్చుకొని అవి కుట్టేసి కూడా మనం ఇవ్వచ్చు వాళ్ళకి. లేదంటే నాకు కటింగ్ స్టిచ్చింగ్ కూడా రాదండి హ్యాండ్ వర్క్ అయితే వచ్చు అంటే కనుక హెమ్మింగ్ వర్క్ తెచ్చుకొని కూడా మనం మంచి మనీ ఎర్న్ చేయొచ్చండి మంత్లీ. ఇంకొకటి ఏంటంటే ఇంట్లోనే బట్టలు అయితే అమ్మొచ్చండి ఇంట్లోనే పెట్టుకొని. బట్టల షాప్ పెట్టుకోవడం వల్ల కూడా మంచి మనీ ఎర్న్ చేయొచ్చు మనం. అలాగే మీకు బట్టల షాప్తో పాటు ఇలా టైలరింగ్ వచ్చి ఏదైనా ఎంబ్రాయిడింగ్ వర్క్స్ వచ్చి మగ్గం వర్క్స్ ఇలాంటి వర్క్స్ వస్తే కనుక ఒక బొటిక్లా పెట్టేసుకుని, అంటే ఒక లేడీ వచ్చి మొత్తం అన్నీ అంటే ఫాల్స్ దగ్గర నుంచి బట్టలు తీసుకోవడం దగ్గర నుంచి స్టిచ్చింగ్ చేయించుకుని ఇంటికి పట్టుకెళ్ళేంత వరకు కూడా ఓన్లీ మన దగ్గరే అన్నీ రెడీ అయిపోయేటట్టు ఆ విధంగా కూడా పెట్టుకోవచ్చండి. ఈ రోజుల్లో అయితే ఈ వర్క్కి అయితే మంచి క్రేజీ ఉంది. ఎందుకంటే పలు చోట్ల తిరగాలంటే ఏ లేడీ ఒప్పుకోవట్లేదు. సో దాని గురించి చక్కగా మన దగ్గరే సారీస్ తీసుకుని డ్రెస్ తీసుకుని దాన్ని మోడల్ చేసుకుని ఇంటికి పట్టుకెళ్ళడం అంటే ఎవరికైనా ఇష్టమే కదా, ఒకే చోట అన్నీ జరుగుతున్నాయంటే. ఆ విధంగా మన ఇంట్లో పెట్టుకుంటే కనుక అది కూడా మంచి మనీ అయితే ఎర్న్ చేయొచ్చండి. అలాగే ఇంట్లోనే మనకి ఒక రూమ్ కనుక అలా ఖాళీ ఉంటే మనకి ప్లేస్ అది బాగుంది, మంచి సెంటర్లోనే ఉంది మన ఇల్లు అనుకుంటే కనుక ఇంట్లోనే ఫ్యాన్సీలా కూడా ట్రై చేయొచ్చండి. 1 గ్రామ్ గోల్డ్ పెట్టచ్చు. ఫ్యాన్సీ ఐటమ్స్ ప్రతి ఒక్కళ్ళకి చిన్నదే పెద్దదంటే ప్రతిది అవసరమే కదా ఫ్యాన్సీ పరంగా. అలాంటిది కూడా పెట్టుకుని మనం రన్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ ఏమీ చేయలేనండి అనుకుంటే కనుక ఇంకొక ఐడియా అయితే ఉందండి. ఆర్గానిక్గా మనం కూరగాయలు కానీ లేదంటే ఆకుకూరలు కానీ పండించవచ్చండి. అది ఎలా అంటే బయట ఎలాగో అన్ని మందులు కొట్టేసినవే కెమికల్ కలిసినవే మనకు దొరుకుతున్నాయి కాబట్టి ఈ రోజుల్లో ఏంటంటే ఎక్కడ ఆర్గానిక్గా దొరుకుద్దా అని చూస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. మనం కనుక కొంచెం స్థలం ఉండి మనం ఆకుకూరలు కూరగాయలు పండించి ఆ విధంగా మేము ఇలాగా సేల్ చేస్తున్నామని చెప్తే కనుక చాలామంది అయితే ఆ మంచి ఆకుకూరలు కూరగాయల గురించే చూస్తున్నారండి. అందుకని ఆ విధంగా కూడా ₹1 ఎక్కువైనా కానీ తీసుకుంటున్నారు. ఆ విధంగా కూడా మంచి మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. నెక్స్ట్ అయితే బ్యూటీషియన్ కోర్స్ అండి. మనం కావాలంటే ఇంట్లోనే పెట్టుకోవచ్చు పార్లరు, లేదు అనుకుంటే కనుక బయట షాప్ తీసుకుని కూడా పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. దీనికి తక్కువ ఇన్వెస్ట్మెంటే అవుతుందండి. మనం ఫస్ట్ అయితే ఇంట్లో పెట్టుకుంటే తెలిసిన వాళ్ళందరికీ చేయడం మొదలు పెడితే మౌత్ పబ్లిసిటీ వస్తుందండి. తర్వాత అయితే అలాగే కస్టమర్స్ కూడా పెరుగుతారు అండ్ మన ఇన్కమ్ కూడా మంచిగా జనరేట్ అవుతుంది. ఇంకా మీరు బయటకు వెళ్ళి చేయగలను అంటే కనుక ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య చాలామంది హోమ్ సర్వీస్ ఇష్టపడుతున్నారండి. హోమ్ సర్వీస్ కూడా చేయొచ్చు. ఇంకా ఈ మధ్య మెహందీ ఫంక్షన్స్ కూడా బాగా జరుగుతున్నాయి ప్రతి పెళ్ళిలోనూ. సో మీకు మెహందీస్ బాగా పెట్టడం వస్తే కనుక 3-4 మెంబర్స్తో కలిసి గ్రూప్గా మెహందీస్ పెట్టినా కూడా మంచి ఇన్కమ్ వస్తుందండి. ఈ రోజుల్లో చిన్న ఫంక్షన్ దగ్గర నుంచి పెద్ద ఫంక్షన్ వరకు కూడా మనకి ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే మేకప్ అవ్వాల్సిందే కదండి. మీకు కనుక సారీ డ్రేపింగు మేకప్ హెయిర్ స్టైల్స్ ఇలాంటివి వస్తే కనుక ఇంకా ఎక్కువ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. బట్ ఇలాంటి బిజినెస్ అన్నింటికీ కూడా పబ్లిసిటీ అయితే కంపల్సరీగా ఉండాలి. సో ఫైనల్గా ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. మనం ఏ వర్క్ చేసినా కానీ ఇలా అలా అంటూ వెనక్కి లాగే వాళ్ళు చాలామంది అయితే మన వెనకే ఉంటారు. కష్టపడి నమ్మకంగా చేసే ఏ పనైనా ఆడవాళ్ళు చేసుకోవచ్చు. మనం ఇంటిని ఎంత బాగా చక్కదిద్దుకుంటాము అంటే భర్తని పిల్లల్ని వాళ్ళకి ఏం కావాల్సిన దగ్గరుండి చేస్తాం కదా, అలాగే మన కుటుంబం కోసం ఏ పని చేసినా చాలా డెడికేట్గా చేస్తాం కదండి. అలాగే మనం చేసే పనిలో కూడా అంతే కాన్ఫిడెంట్గా వర్క్ చేయాలి. ఆడవాళ్ళు తలుచుకుంటే సాధించలేదంటూ ఏదీ లేదండి. ఇప్పుడు నేను చెప్పిన బిజినెస్ ఐడియాస్లో ఏది మీకు సూట్ అవుతుంది అనిపిస్తుందో నాతో కామెంట్లో షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీలో ఎవరికైనా ఉపయోగపడితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.